హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సేయింగ్ మిషన్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి మిషన్ ఆయిల్ అనమాట. ఇది మనకి బయట షాప్స్‌లో అవైలబుల్ ఉంటది. అండ్ మనం హెయిర్‌కి యూజ్ చేసే ఆయిల్ యూజ్ చేయకూడదు. సో, ఇది యూజ్ చేయాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రూ డ్రైవర్. నాకు ఇది మిషన్‌తో పాటే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ తీసుకోవాలి. సో, ఇవి అనమాట మిషన్‌ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే థింగ్స్. సో, ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మిషన్‌ని క్లాత్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మొత్తం వైప్ చేసుకోవాలనమాట. సో, పైన డస్ట్ పడుతూ ఉంటది కాబట్టి సో, వైప్ చేసుకోవాలి నీట్‌గా. ఇక్కడ చూపిస్తున్నాను కదా! సో, ఇలా వైప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో, మనకి మిషన్‌కి లెఫ్ట్ సైడ్‌న ఇలా స్క్రూ ఉంటది. సో, చూపించాను కదా స్క్రూ డ్రైవర్‌ని. ఆ స్క్రూ డ్రైవర్ తోటి మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లోకి రొటేట్ చేస్తే స్క్రూ అనేది ఓపెన్ అవుతది. సో, స్క్రూ ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్‌ని రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో, స్లోగా రిమూవ్ చేసేసుకోండి. అండ్ ఈ బాక్స్‌ని కూడా ఒకసారి క్లాత్ తోటి ఇలా వైప్ చేసేసుకోండి. ఏముండదు డస్ట్. అండ్ ఇక్కడొచ్చేసి బ్రష్ తీసుకొని జస్ట్ అలా పైన క్లీన్ చేసుకోండి. మాక్సిమం ఇక్కడ డస్ట్ అనేది ఉండదు. బట్ క్లీన్ చేసుకోండి. సో, క్లీన్ చేసేసిన తర్వాత సో, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఒక చిన్న రాడ్ లాగా. సో, దీని ద్వారా మనకి మిషన్ అనేది రన్ అవుతుందనమాట. సో, దీనికి ఇది స్టక్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మిషన్ ఆన్ చేసి ఫుట్ పెడల్‌ని ప్రెస్ చేయండి. లైక్ మిషన్ ఆపరేట్ చేయండి. సో, మనకి ఆయిల్ అనేది ఈక్వల్‌గా అడ్జస్ట్ అవుతదనమాట. అప్పుడు మనకి మిషన్ అనేది సౌండ్ రాకుండా స్మూత్‌గా రన్ అవుతది. ఫ్రీక్వెంట్‌గా ఆయిల్ లేకపోతే ఏమవుతదంటే మిషన్ అనేది సౌండ్ వస్తదనమాట. సో, నెక్స్ట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత సో, ఇంకా మళ్ళీ బాక్స్ పెట్టేసేసుకొని స్క్రూని ఫిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్క్రూని ఫిక్స్ చేసేటప్పుడు మన వైపుకి స్క్రూని రొటేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఆయిల్ వచ్చేసి మంత్లీ వన్స్ అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మంత్లీ వన్స్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి కింది పార్ట్ అనమాట. సో, కింద రిమూవ్ చేసేసాను బాక్స్‌ని రిమూవ్ చేసిన తర్వాత పైన ఫుట్‌ని కూడా రిమూవ్ చేసేసి ఫుట్‌కి డస్ట్ ఉంటది కదా! ఇలా బ్రష్ తోటి వైప్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాబిన్ కేస్‌ని రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా! దీన్ని ఇలా కిందికి పుల్ చేసేసి ఇలా రైట్‌కి పుష్ చేయాలన్నమాట. సో, అప్పుడు మనకేంటంటే పైన ప్లెయిన్‌గా స్మూత్‌గా వస్తది. సో, ఇక్కడ మనం బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న మైనర్ పార్టికల్స్ అనేవి ఇక్కడ లోపల స్టక్ అయిపోతాయన్నమాట. మనం క్లాత్ ఫ్యాబ్రిక్ కానీ లేదా థ్రెడ్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవి డస్ట్ లాగా ఉండిపోతాయి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, అవి క్లీన్ చేసుకోవాలి ఇలా బ్రష్ పెట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్‌లో బటన్స్ కనిపిస్తున్నాయి కదా! వీటిని సైడ్ కనాలి. సైడ్ కనేస్తే మనకి లోపల 2 పార్ట్స్ ఉంటాయి. సో, ఇలా ఫింగర్ పెట్టి లాగేసామంటే ఆ 2 పార్ట్స్ బయటకొచ్చేస్తాయి. వీటిని కూడా క్లాత్ తీసుకొని వైప్ చేసుకోవాలి. వీటిలో కూడా డస్ట్ ఉంటది. సో, ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్లాత్ తీసుకొని వైప్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ బాబిన్ కేస్ ఏరియా వచ్చేసి మనం రెగ్యులర్‌గా మిషన్ యూజ్ చేస్తే వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకోవాలన్నమాట. లేదంటే రెగ్యులర్‌గా యూజ్ చేయము అనుకుంటే మాత్రం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ క్లీన్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతది. లేదంటే రస్ట్ పట్టేయడం, మిషన్ స్టక్ అయిపోవడం ఇలా ఉంటదనమాట. సో, ఇలా వైప్ చేసేసుకున్న తర్వాత 2 పార్ట్స్‌ని పక్కన పెట్టేసేసుకోండి. సో, ఇక్కడ మనకి క్లాత్ పట్టలేదు లోపలికి అంటే ఇలా బ్రష్ తీసుకొనైనా వైప్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం ఇక్కడ చూపిస్తున్నట్లు రైట్‌కి పుష్ చేసి పెట్టాం కదా! ఇప్పుడొచ్చేసి మళ్ళీ బ్యాక్ టు లెఫ్ట్‌కి పుష్ చేసి పెట్టుకోవాలి. సో, అప్పుడు నార్మల్ అయిపోతదనమాట. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లోపల క్లీన్ చేసుకోవాలి. బ్రష్ తీసుకొని లోపల వైప్ చేసుకోండి. సో, ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న థ్రెడ్ కనిపిస్తది. నేను ముందు రోజు అవుట్‌ఫిట్ స్టిచ్ చేశాననమాట. సో, దాని థ్రెడ్ ఇది.
సో ఇలా చిన్న చిన్న థ్రెడ్ పార్టికల్స్ అనేవి లోపల స్టక్ అయిపోతూ ఉంటాయి. సో క్లీన్ చేసేసుకోవాలి. సో ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకోండి మొత్తం. అండ్ మనకి ఈ బాబిన్ కేస్ పెట్టే ఏరియా వెనుక కూడా కొంచెం స్పేస్ ఉంటుందన్నమాట. అక్కడ కూడా చిన్న డస్ట్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా బ్రష్ పెట్టి వైప్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్లాత్ తోటి వైప్ చేసుకోండి బయట వైపునంతా. అండ్ లోపల ఇక్కడ వీల్ని స్లోగా రొటేట్ చేస్తూ చిన్న చిన్న పార్టికల్స్ ఏమన్నా ఉంటే బ్రష్ తోటి వైప్ చేసుకోండి. అండ్ లోపల మనకి స్పేస్ ఉంటుంది కదా వెనుక సైడ్, సో దానికోసం ఏం చేయాలంటే క్లాత్ని ప్లేస్ చేసి క్లాత్ తోటి బ్రష్ని యూస్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్లీన్ చేసుకోండి. సో క్లాత్కి చిన్న చిన్న పార్టికల్స్ అనేవి స్టిక్ అయ్యి వస్తాయి అన్నమాట. సో అందుకే సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసి మిషన్ ఆన్ చేసేసి ఫుట్ పెడల్ని ప్రెస్ చేయాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది ఈక్వల్గా అప్లై అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ 2 పార్ట్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక పార్ట్ ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్లోగా అరేంజ్ చేసుకోండి. నేను స్లోగానే వీడియో చూపిస్తున్నాను, సో ఎలా పెట్టాలి అనేది తెలుస్తుందని. సో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ నీడిల్ లాగా పాయింట్ ఉంది కదా, ఇది వచ్చేసి కరెక్ట్గా మనకి ఇక్కడ హోల్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో సెట్ అవ్వాలి. సో దాంట్లో సెట్ అయ్యే విధంగా ఆ హోల్లో ప్లేస్ చేసుకొని మనం పెట్టేసామంటే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో సెకండ్ పార్ట్ కూడా ఇలాగ పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా. అండ్ ఇవి 2 ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్లో, ఇవి మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలన్నమాట వీటికి. సో ఇవి ఫిక్స్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. మనకి ఒకవేళ డౌట్ ఉంది ఫిట్ అయిందో కరెక్ట్గా లేదు అనుకుంటే ఇలా మిషన్ని వీల్ని రొటేట్ చేసుకోవాలి స్లోగా. అప్పుడు నీడిల్ అనేది కరెక్ట్గా వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చిందంటే ఓకే కరెక్ట్గా ఫిట్ అయింది. లేదు ప్రాపర్గా వెళ్ళి రాలేదు, స్టక్ అయినట్టు తగులుతుంది అంటే మీరు కరెక్ట్గా ఫిట్ చేసుకోలేదని. సో నెక్స్ట్ వచ్చేసి బాబిన్ కేస్ పెట్టేసుకోండి. సో అంతే అనమాట. క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ చేసేసుకోండి, పైన వైప్ చేసేసుకోండి ఒకసారి. సో ఇంతే అనమాట మిషన్ క్లీన్ చేసుకోవడం అండ్ ఆయిల్ అప్లై చేసుకోవడం. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుట్ ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పెడల్ యూస్ చేస్తాం కదా, సో ఈ పెడల్ని కూడా ఒకసారి వైప్ చేసేసుకోండి. అండ్ సేవింగ్ మిషన్ని 2 to 3 ఇయర్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయించుకోండి సేవింగ్ మిషన్ స్టోర్స్లో. సో మిషన్ మంచిగా ఉంటుంది అనమాట. అండ్ వీడియో ఇక్కడ తెంచేస్తున్నాను. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.